డిసైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. డబుల్ సెంచరీ సీట్ల దిశగా ఎన్డీఏ దూసుకుపోతుంది. బీహార్ సీఎం గా నితీష్ కుమార్ మరోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నితీష్ మోదీ నీమో ఫార్ములా ఎన్డీఏకు అనుకూలించింది. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి తీవ్ర నిరాశ మిగిలింది. బీహార్ లో కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. ఇక బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏకు పట్టం పట్టారు. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్గార్ యోజన కింద 1.25 కోట్ల మంది మహిళలకు 10,000 నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ విజయానికి దోహదపడింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదం బీహార్ లో ఓట్లను రాబట్టలేకపోయింది. ఇక నిరుద్యోగం, వలసలు వంటి అంశాలను ఎంజీబీ ప్రచారాస్త్రాలుగా చేసుకున్న యువత ఆదరించలేదు. ఇక సుదీర్ఘకాలంగా అంటే 2000 నుంచి నితీష్ కుమార్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్నారు. ఇక ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనపై లేదా ప్రభుత్వంపై చెప్పుకోదగిన స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఎన్డీఏ కూటమిలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీహార్ లో బీజేపీ హవాకు ఇక తిరగలేనట్టే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గ్లామర్ చరిష్మా ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలబడలేకపోయారన్నట్టు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రభావం ఏమాత్రం చూపించలేకపోయింది. రిజల్ట్స్ తేటతెల్లం చేశాయి. ఇక ఇప్పటికే పలు ఎన్నికల్లో మోదీ ముందు రాహుల్ గాంధీ సక్సెస్ కాలేకపోయారు. ఇక బీహార్ ఎన్నికల్లో అది మరోసారి రుజువైంది. రాహుల్ గాంధీ బీహార్లో విస్తృత ప్రచారం చేసినా అది పార్టీకి ఓట్లుగా మళ్లించడంలో విఫలమైందని స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ అత్యంత ఉత్సాహంగా ఉండగా కాంగ్రెస్ కూటమి మాత్రం నిరాశలో ఉంది. ఏదేమైనా బీహార్ రాజకీయాల్లో మోదీ, నితీష్ ద్వయం శక్తిని మరోసారి నిరూపించాయి. బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కూటమి తమను తాము నిరూపించుకుపోయింది. ఇక బీహార్ లో ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. గెలుపు దిశగా పయనిస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తారుమారు చేస్తూ ప్రజలు ఎన్డీఏకు మరోసారి పట్టం కట్టారు. అత్యధిక సంఖ్యలో ఎన్డీఏ దాదాపు 200 మార్కును దాటే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా 130 నుంచి 160-70 స్థానాల వరకే పరిమితం అవుతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ ఎన్డీఏ దూసుకుపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. బీజేపీ కార్యాలయంలో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. సాయంత్రం 6 గంటలకు మోదీ బీహార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇటు ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఇటు మహిళల ఓటు పర్సంటేజ్ పెరిగిపోవడము, నూతనంగా యువత దాదాపు 15 లక్షల మంది వరకు కూడా యువత నూతనంగా ఓటర్లుగా తమకు ఓటు హక్కు వినియోగించుకోవడము, వీటన్నిటినీ కూడా ఎన్డీఏకు పాజిటివ్గా ఓటు బ్యాంకు పెరిగిన అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇటు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ కూడా ఇటు మహాగఠబంధన్ ప్రకటించినప్పటికీ దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనేది కూడా మరోసారి స్పష్టమైంది. సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో ఈ యొక్క మహాగఠబంధన్కి ఇటువంటి పరిస్థితి నెలకొన్నది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే బీహార్లో గత 5 సంవత్సరాలుగా కూడా ఇటు పారిశ్రామిక రంగం కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మౌలిక సదుపాయాలు ఏదైతే గతంలో గత 5 ఏళ్ల కంటే ముందు ఏదైతే ఎన్డీఏ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ రాకముందుకు ఉన్న పరిస్థితి, ఆ తర్వాత గత 5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి, వీటి రెండింటినీ కూడా ప్రస్తుతం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎన్డీఏ తోటి డబుల్ ఇంజన్ సర్కార్ తోటి మరోసారి అభివృద్ధి సాధ్యం అనేది కూడా తమ ఓటు ద్వారా మరోసారి బీహార్ ప్రజలు నిరూపించడం జరిగింది. అయితే ఇటు మహాగఠబంధన్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. పెరిగిన ఓటు బ్యాంక్ అంతా కూడా, ఈ సైలెంట్ ఓట్ అంతా కూడా తమకే అనుకూలిస్తుందంటూ కూడా కొంత ఆశ వ్యక్తం చేసినప్పటికీ పటాపంచలు అవుతూ ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీని ఇప్పటికే ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ పార్టీగా
బీజేపీ మరోసారి బీహార్లో తనను తాను నిరూపించుకుంది. మోడీ చరిష్మా కావచ్చు, లేదా నితీష్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ చేస్తున్న కృషి కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రజలు ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి మరోసారి ఓటు వేయడం జరిగింది. మరి రైల్వే అభివృద్ధి కావచ్చు, లేదా పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు ప్రస్తుతం ఈ యొక్క ఎన్డీఏ సర్కార్కే మరోసారి మొగ్గు చూపడం జరిగింది. ముఖ్యంగా వలస కూలీలకు సంబంధించి గత 5 సంవత్సరాలకు ముందు 5 సంవత్సరాల తర్వాత జరిగిన అభివృద్ధిని బీహార్ వలసకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ప్రజలంతా కూడా తమ రాష్ట్రంలోనే అభివృద్ధి మొదలైంది అనేది కూడా చర్చించుకోవడం జరిగింది. బయట నుంచి వచ్చిన ఓటర్లంతా కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికే ఓటు వేశారనేది కూడా మరోసారి స్పష్టమైంది. అయితే ఇటు ఎగ్జిట్ పోల్స్కి చూస్తే కనుక ఒక 100 వరకు కూడా ఇటు మహాగఠబంధన్కి వస్తాయనేది కూడా చెప్పడం జరిగింది. కానీ కేవలం 2 GGs వరకు మాత్రమే ఇటు మహాగఠబంధన్ పరిమితం అవ్వడం జరిగింది. మరి ఇప్పటికే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ని ఎన్డీఏ దాటిపోయింది. దాదాపు 200 వరకు కూడా ఇప్పటికే రీచ్ అవ్వడం జరిగింది. 243 స్థానాలు సంబంధించి దాదాపు 200 స్థానాల వరకు కూడా ఇప్పటికే లీడ్లో ఎన్డీఏ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. బీహార్ ప్రజలంతా కూడా మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ వైపే మొగ్గు చూపడం జరిగింది. తమ ఇటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రం పైన దృష్టి పెడితే విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది అన్నదానికి ప్రజలు మరోసారి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ఇటు ఆ ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఎన్నికల కంటే ముందే బస్సు యాత్ర చేయడము, ఆ ఓటు చోరీ జరిగింది. దాదాపు 60 లక్షల ఓట్లను ఇటు ఎలక్షన్ కమిషన్ తొలగించడం జరిగింది. అవన్నీ కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లే అనేది కూడా రాహుల్ గాంధీ ప్రచారం చేసిన సందర్భంగా ఆయనకు ప్రజలకు చెప్పడం జరిగింది. అనేక ఆధారాలను కూడా తాను చూపిస్తున్నట్టుగా కూడా ఆయన నూతనంగా వెళ్ళిన నూతన గృహప్రవేశం సందర్భంగా కూడా ఆయన ఎంపీలకు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలకు ఈ యొక్క ఓటు చోరీకి సంబంధించి కూడా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కమిషన్ని అడగడం జరిగింది. ఎందుకు ఓట్లను తొలగించాల్సి వచ్చిందనేది కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఇన్ని జరిగినప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఎన్డీఏకి మాత్రమే పట్టం కట్టడం జరిగింది. చాలా స్పష్టమైన మెజారిటీ తోటి ఎన్డీఏకు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని బీహార్ ప్రజలైతే కల్పించారు. గోపి, అంటే ఇక్కడ మనం మహాగఠబంధన్ గురించి మాట్లాడుకుంటే గతంలో కంటే కూడా సగానికి పైగా ఇప్పుడు వాళ్ళు చేరుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక్కడ 61 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం 5 స్థానాల్లో కూడా లీడింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని అసలు ఎలా చూడాలి? అసలు మహాగఠబంధన్లో ఆర్జేడీకి ఉన్న చరిష్మా కూడా కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోయింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్జేడీ కూడా మొదట్లో తాను సింగిల్గా వెళ్ళాలనుకున్నది, ఇండియా కూటమితోటి వెళ్ళాలనుకోలేదు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల తర్వాత ఆర్జేడీ కూడా ఈ మహాగఠబంధన్కే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ యొక్క ఎన్నికలను గాలికి వదిలేసింది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మహాగఠబంధన్కి సంబంధించి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారానికి కొంత దూరంగా ఉంది. నామమాత్రం ప్రచారం మాత్రమే చేసింది అనేది కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రజలు అదే నిజమనేది కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటు మహాగఠబంధన్కి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీని అసలు ప్రజలు లెక్కించే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ నాయకత్వ లోపం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆరోపణలు బీహార్ ప్రజలకు సంబంధించి ప్రజలను మభ్యపెట్టేందుకు కూడా కొంత ప్రయత్నం చేసిందన్న దానిపైన కూడా ఈ యొక్క ఫలితాలు అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. మరి ఎన్డీఏ అదేవిధంగా ఇటు ఉద్యోగ రూపకల్పనకు సంబంధించి కావచ్చు, 1 కోటి ఉద్యోగాలను ఇటు ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్లలో దాదాపు 1 కోటి ఉద్యోగాల రూపకల్పన చేస్తామనేది కూడా హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకు పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మద్యపాన నిషేధానికి సంబంధించి ఇటు ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్ని అమలు చేస్తామంటూ కూడా ఇటు ఎన్డీఏ కూటమి నేతలు ఎలక్షన్ ప్రచారంలో చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రజలు చాలా క్లియర్గా పరిశీలించడం జరిగింది. ఎన్డీఏ కూటమికి ప్రజలంతా కూడా మొగ్గు
చూపడం జరిగింది. ఎవరు ఊహించని మెజారిటీ తోటి ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారు. మరి ఇటువంటి సిచ్యువేషన్ అయితే బీహార్లో వస్తుందనేది కూడా ఇటు ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ ఊహించని పరిస్థితి. ప్రస్తుతం ఆ యొక్క ప్రజల ఓటు తీర్పు కనుక చూస్తే కనుక మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ యొక్క ఎలక్షన్స్ మొత్తం పూర్తిగా దాదాపు 243 స్థానాలలో ఇప్పటికే 200 స్థానాల్లో ఆధిక్యంలో ఇంకా ఎన్డీఏ కూటమి ఉన్న నేపథ్యంలో మరి ఇంకా 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అయితే బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. స్పష్టమైన మెజారిటీ ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ ఇప్పటికే ప్రజలు ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది దాదాపు ఖరారైపోయింది.